సిపిఐ సీనియర్ నాయకులు ఐటీ గంగారెడ్డి మృతి పార్టీకి తీరని లోటని సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండల కేంద్రానికి గంగారెడ్డి ఇటీవల అనారోగ్య కారణాలతో మరణించడంతో గురువారం నిర్వహించిన సంస్మరణ సభకు ఆయన హాజరయ్యారు. గత 50 ఏళ్లుగా నమ్మిన సిద్ధాంతం కోసం ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడ్డారని ఆయన సేవలను కొనియాడారు. పార్టీకి సేవలందిస్తూ అనేక ఉద్యమాల్లో పాల్గొని పార్టీ బలోపేతం కోసం కృషి చేశారని తెలిపారు. మన బోధ్ పట్టణంలో ఐటీ గంగారెడ్డి కామెడి గంగారెడ్డి గారు 1వ తారీఖు నాడు మరి వారు మనకి ఇంకా లేరు. వారు 1975లో మన సిపిఐ నాయకులు బోధ్ శంకర్రావు అంటే చాట శంకర్రావు గారి ఆధ్వర్యంలో పార్టీలో చేరి అంటే గుండేరావు గారు కానీ బాపిరెడ్డి సాబ్ వాళ్ళందరూ వాళ్ళ హయాంలో సిపిఐ పార్టీలో అనేక ఉద్యమాల్లో పాల్గొని దాదాపు 50 సంవత్సరాలుగా సిపిఐ ఎర్రజెండా నమ్ముకొని మరి కమ్యూనిస్ట్ పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న గంగారెడ్డి గారు 1వ తారీఖు చనిపోవడం చాలా బాధాకరం. వారు లేని లోటుని మన బోత్ పట్టణంలో సిపిఐ పార్టీకి అండగా ఉంటూ అదేవిధంగా బీడీ కంపెనీ కూడా ఉపాధి కొరకు నడుపుకునేవారు. అంటే పార్టీకి పనిచేస్తూ ఉపాధి అవకాశాలు కూడా చేసుకొని పార్టీకి పనిచేసే ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న గంగారెడ్డి గారు ఇలా ఇక్కడ లేకపోవడం సిపిఐ పార్టీకి తీరని లోటు. వారి కుమారుడు కూడా గతంలోనే చిన్న వయసులోనే మరి పరమదించినారు. కాబట్టి ఇలా వాళ్ళ కుటుంబంలో కూడా విషాదం నెలకొల్పింది. విషాదంలో ఇలా బోత్ పార్టీ బోత్ పట్టణం కూడా మరి మునిగిపోయింది. అలాంటి గంగారెడ్డి గారు ఆనాడు ఆ తరం